నేను డాక్టర్ జీవి చాణక్య, ఎండోక్రైనాలజిస్ట్. ఇప్పుడు మనకందరికీ వర్షాకాలం సీజన్ మొదలు కాబోతుంది. ఈ వర్షాలు వాటితో ఉండే ఉపయోగాలతో పాటు కొన్ని రకాల డిసడ్వాంటేజెస్, అంటే మనము మానవ స్వయంకృత కల్పితంగా చేసుకుందనమాట. దాంట్లో శానిటేషన్ అనేది లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుంది అంటే, కలుషిత ఆహారం కానీ కలుషిత నీరు కానీ తీసుకున్న వల్ల టైఫాయిడ్, పాతప్పుడు కలరా ఉండేది, ఇప్పుడు అంతా లేకుండా పోయి ఉండొచ్చు. సో ఇటువంటి వాటర్కి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయన్నమాట. ఎస్పెషలీ టైఫాయిడ్ అనేది చాలామందిని సతాయిస్తుంటుంది. దీంట్లో హఠాత్తుగా నీరసంగా ఉండడము, జ్వరం రావడము, వాంతులు కావడము, కళ్ళు తిరిగినట్టు ఉండడం జరుగుతూ ఉంటుంది. దానితో ఈ మధ్యకాలంలో మేము గమనించిందంటే, మనకి తన గురించి అంటే తను ఎంత శుభ్రంగా ఉండాలి దాని గురించి అవగాహన తగ్గిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మా దగ్గర వచ్చే పేషెంట్స్లో ఎంతమంది చేయగొడుకుంటామని అడిగితే దాంట్లో సగం చేయగొడుకుంటున్నారు. వీళ్ళేమి ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ కాదనమాట, వీళ్ళ చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వర్షాకాలంలో కలుషిత నీటికి సంబంధించిన వ్యాధులు రకరకాలు వస్తున్నాయి కాబట్టి వీటిని నివారించే రెండు మార్గాలు. ఒకటి వచ్చి ఎప్పుడు అట్లీస్ట్ ఫిల్టర్ వాటర్ కాకపోయినా కాసల్లాచి నీళ్ళన్నా తాగండి. రెండవది వచ్చి ఏదైనా తినే ముందు ఆహార పదార్థాలు చేతులు శుభ్రంగా కడుక్కోండి. మూడవది, ఎప్పుడైనా సరే రోడ్డు పక్కన ఉండే పానీపూరీలు ఇంకా ఎటువంటి చిరు పదార్థాలు తినాలనుకున్నప్పుడు అవి కలుషితమైనదో చూసుకోండి. ఎందుకంటే ఆ రోడ్డు మీద దుమ్ము పడినా ఈగలు వాడినా కూడా అటువంటి వాటికి దూరంగా ఉండండి. 3 పాటించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ డాక్టర్ జీవి చాణక్య.